అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో. ఎందుకంటే ఎవరైనా తెలుసుకోవాల్సినవి ఇవి. పిల్లలైనా పెద్దలైనా తెలుసుకోవాల్సిన మంచి పాయింట్స్. మన పెద్దవాళ్ళు కానీ, పెద్ద బాల శిక్షలో కానీ, అలాగే ఎక్కడో అక్కడ పుస్తకాల్లో కానీ ఈ మంచి వాక్యాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎంతవరకు తెలుసుకున్నాము, అవి మనకి ఎంతమందికి తెలుసు, వాటి నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని చెప్పని ఈ వీడియోలో చిన్న చిన్న మాటల ద్వారా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటవి, ఆ మంచి మాటలు ఏంటి, అవి మనకి ఎంత బాగా ఉపయోగపడతాయి అనేది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెంటనే చూడగలుగుతారు. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి. డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి, చూడని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు. మరి లేట్ చేయకుండా ఇవాళ ఏంటా మంచి మాటలు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చేయాలి. పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించకూడదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీయడం, పక్కన పెట్టడం, తాళి కూడా పక్కన పెడుతూ ఉండడం అలాంటివి చేయకూడని పనులు, భయంకర దోషాలు. దీపాలు పెట్టేవేళ ఎప్పుడు తలదువ్వుకోకూడదు. తల మీద 2 చేతులు ఒకేసారి పెట్టుకోకూడదు. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిమినాశిని. భర్త పిల్లలు మంగళవారం నాడు కానీ శుక్రవారం కానీ క్షవరము గడ్డము గీసుకోవడం చేయకూడదు. ఈ ప్రక్రియ దరిద్రం సంభవిస్తుంది. మంచి పనులను శుక్లపక్షము నుండే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను. స్త్రీలు రాత్రి సమయమున గాజులు చెవిదిద్దులు తీయకూడదు. ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు, కింద పెట్టండి, వాళ్లే తీసుకుంటారు. ప్రతిరోజు భోజనములకు ముందు కాకి అన్నం పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. కాకికి మనం భోజనం చేయటకు ముందు, కుక్కకు మనం తిన్న తర్వాత పెట్టాలి. టెంకాయ చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు 3 కండ్లు ఉండే భాగం మీరు ఉంచుకుని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఎల్లప్పుడూ ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పరాదు, రేపు తీసుకుంటాను అని అనవలెను. మన నోటి నుండి పీడ, దరిద్రం, శనిపీనుగా, కష్టము అనే పదములను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇంటిలో దుమ్ము ధూళి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర్యహేతువు. 10 రోజులకు ఒకమారు మంగళ శుక్రవారాలు కాకుండా దులిపి శుభ్రం చేయవలెను. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. ప్రదక్షిణలు చేసేటప్పుడు, మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు, కింద నిలబడి చేయాలి. పూజా సమయాల్లో కొందరు చాపలు పీటలు దర్భాసనలు తుంచడం చేస్తారు, అవి మహాపాపాలు. తలకి నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు. ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు. నోట్లో వ్రేళ్లు పెట్టుకునుట గోళ్లు కొరుకుట చేయరాదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు. అష్టమి పూర్ణిమ మరియు చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడూ లోటుండదు. కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాళ్లతో భోజనం చేయరాదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు, అటువంటి వారిని నిందించరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. కొబ్బరికాయని నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయని పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే, నదీ స్నాన ఫలితం రాదు. పాచిముఖంతో అద్దం చూసుకునరాదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ, పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. 2 చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. భోజనం చేయకూడదు. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు. దెప్పి పొడవరాదు.